2000 సంవత్సరంలో ఎర్రకోట వద్ద దాడి కేసులో ముగ్గురు ఆర్మీ జవాన్ల మరణానికి కారకుడైన లష్కరే తోయిబా ఉగ్రవాది మహమ్మద్ ఆరిఫ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తనకు విధించిన మరణశిక్షను పునః పరిశీలించాలని ఈ పిటిషన్ను దాఖలు చేయగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ప్రత్యేక బెంచ్ విచారణ జరిపింది. మహమ్మద్ ఆరిఫ్ తరపు న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకుని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 2005లో ఢిల్లీ ట్రయల్ కోర్టు ఆరిఫ్కు మరణశిక్ష విధించింది. దీన్ని 2007లో ఢిల్లీ హైకోర్టులో ఆరిఫ్ సవాలు చేయగా ట్రయల్ కోర్టు తీర్పును న్యాయస్థానం సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ 2011లో సుప్రీంకోర్టులో ఆరిఫ్ అప్పీల్ చేయగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చొక్కెదురైంది. అప్పీల్ను విచారించిన సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. 2022లో ఈ కేసులో ఆరిఫ్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. తాజాగా క్యూరేటివ్ పిటిషన్ను దాఖలు చేయగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2000 సంవత్సరం డిసెంబర్ 22న రాత్రి కొందరు ఉగ్రవాదులు ఎర్రకోట లోపల ఉన్న భారత ఆర్మీకి చెందిన 7 రాజ్పుతానా రైఫిల్స్ యూనిట్ ప్రాంతంలోకి ప్రవేశించారు. అక్కడున్న జవాన్లపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.